సాధారణంగా ఈ మధ్యకాలంలో అతి ఎక్కువ మంది మిద్దె తోటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఆ నేపథ్యంలో మిద్దె తోటల సస్యరక్షణకు మీరు ఇచ్చేటువంటి సూచనలేంటి? మిద్దె తోటల పెంపకం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఈ రోజుల్లో చాలా అంటే చాలా ఆవశ్యకం అనమాట. అవి పెంచుకోవటం, వాటిని మిద్దె తోటలను మెయింటైన్ చేసుకుంటూనే మనకు కావాల్సిన కాయగూరలు, ఆకుకూరలు, కొన్ని రకాల పళ్ళు, కొన్ని రకాల ఔషధాలు, ఇలాంటివన్నీ కూడా సమస్తం కూడా దాదాపుగా అన్నీ కూడాను మిద్దె తోటల పెంపకం, అంటే రూఫ్ గార్డెనింగ్ అని, టెర్రస్ గార్డెనింగ్ అని రకరకాలుగా పేర్లు వ్యవహరిస్తున్నాం. ఈ రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో కూడాను అర్బన్ ఫారెస్ట్రీ అన్నటువంటి ప్రాజెక్ట్స్ కూడా అమలు చేస్తున్నాం. అర్బన్ ఫార్మింగ్, దీన్ని ఒక రకమైన అర్బన్ ఫార్మింగ్లో ఒక మెథడ్ అనమాట. ఇది మిద్దె తోటల పెంపకం. తగుమాత్రమైన స్థలంలోనే సరైన సారవంతమైన మట్టిని వాడి, అట్లాగే మనం ఇంతకుముందు ఉదహరించుకున్నటువంటి వెర్మీ కంపోస్ట్ లాంటిది, తర్వాత కోకోపీట్ లాంటిది, ఇట్లా వెర్మిక్యులేట్ అని ఇంకొకటి, మరి రకరకాల బయో మెన్యూర్స్ అని వస్తున్నాయి, బయో మెన్యూర్స్ అని, అంత క్యాల్కులేటెడ్గాను కొన్ని రకాల నిష్పత్తిలోనే వాటిని మెయింటైన్ చేస్తూను ఇలాంటివన్నీ కూడా వాడితే సాధారణంగా మొక్క ఎదుగుదల చక్కగా సక్రమంగా ఉంటుంది. వాటిల్లో కూడాను చీడపీడలను తట్టుకునే నిరోధక శక్తి కూడా వాటిలో పెరుగుతుంది అన్నమాట. ఒకవేళ అడపాదడప ఈ పురుగు పుట్ర ఇలాంటివి కూడా ఆశించినా కూడా మనం వెంటనే మన వేపకు సంబంధించిన ఉత్పత్తులు, గానుగు సంబంధించిన ఉత్పత్తులు, ఇంత క్రితం ఉదహరించుకున్న ఇంకా 3-4 రకాల మొక్కలు, ఇలాంటి లాంగ్ లిస్ట్ ఆఫ్ ప్లాంట్స్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా బయోపెస్టిసైడ్స్గా వాడచ్చు మనం. అవి పోషకాలు అందిస్తుంటవి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తే మొక్కల్లోనూ, వాటిని కూడా సంరక్షిస్తుంటాయి ఈ చీడపీడల నుండి. ఈ రకంగా మనం ప్రధానంగా మాత్రం వేప నూనె కామన్గా వాడచ్చు, అట్లాగే గానుగు నూనె వాడచ్చు, వేప మెన్యూరు పౌడర్, అట్లాగే గానుగు నుంచి వచ్చే మెన్యూరు ఇవి వాడచ్చు. ఇతరత్ర మొక్కలు ఎడాతడ అని ఒకటి చెప్పుకున్నాము, తర్వాత వావిలి అని చెప్పుకున్నాము, అట్లాగే సర్పగంధానం ఉంది, అశ్వగంధానం ఉంది. ఇలాంటివన్నీ కూడాను చీడపీడల్ని తట్టుకునేలాగా కూడా చేస్తాయి, పోషక విలువలు పెంచుతాయి, ఔషధపరంగా కూడా ఉపయోగపడతాయి ఇవి. ఇలాంటి మిద్దె తోటల పెంపకంలో ఇలాంటివన్నీ కూడాను ఒక భాగంగా చేసుకుని మనం ఒక అవగాహనతో కానీ ఆచరించగలిగితే అన్నీ కూడాను కాలుష్యరహితమైన పంటలు మనం తీసుకోవచ్చు. కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, ఇతరత్ర ఏ ఉత్పత్తి అయినా సరే వాటిలో కూడాను కాలుష్యరహితంగా ఉండటం, మనందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉండటం అన్నది శ్రేయస్కరమైన విషయం. తప్పనిసరిగా అవి కూడా ఉండాలి, వైవిధ్యం అనేది ఉండాలి. ఇక వైవిధ్యం అనగానే ప్రతికూలత ఉంటుంది, అనుకూలం ఉంటుంది. కానీ అనుకూలత అన్నటువంటిది సానుకూలత యొక్క దీన్ని మనుషులు అయిన మనము, మన యొక్క మేధస్సు కూడా భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ప్రతిదీ కూడాను సానుకూలత దృక్పథంతోనూ, సానుకూలతకు సంబంధించి